మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ కి మరియు వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. ఏం పేరు నీ పేరు? యశ్వంతేనా? కరెక్టే పిలిచిందా? సో ఏమైంది అసలు నీకు? ఏడా తిన్నా? ఏమన్నా తిన్నా? పొద్దున్న నుంచి ఏం తిన్నావు? తినలే? తినొద్దన్నారా? లేదు సార్, ఆయనకి తినక ముందు రోజు మెడిసిన్ వేయాలి అతనికి. ఓకే. ఆ మెడిసిన్ వేసినాకనే లంచ్ ప్రిపేర్ చేయాలి అతనికి. ఓకే. దీని తప్ప మనమే ముందే ఏమన్నా లంచ్ తినిపిస్తే మాత్రం కాదు. అంత స్ప్రెడ్ అయ్యే వరకు మీరేం చేసిరు? సరే. సో అబ్బాయికి చిన్నగా ఉన్నప్పుడు అయ్యింది. అవును సార్. సో చిన్నగా ఉన్నప్పుడు మీరు గమనించారా? 6 months ఉన్నప్పుడు అంటే కొంచెము గమనించే ఆ బాబుని అక్కడ తీసుకెళ్ళినాము. వాళ్ళు నీలఫర్ వాళ్ళు కూడా మరి నాకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా సార్. రేడియోలజీ చేశారు సార్. ఒక 3 సెక్షన్ చేశారు. 3 సెక్షన్ చేశాక కూడా సార్ మళ్ళా లోపల దాకా మంది వెళ్ళట్లేదు సార్. అంటే పైనే కాదు లోపల కూడా అయిందా? లోపల చాలా ఇంత పెద్ద గడ్డ ఉంది సార్. అది ఆ బుక్లో ట్రీట్మెంట్ అనేది ఇది స్టార్ట్ చేద్దామని చెప్పారు సార్ నాకు. ఇక్కడ ఈ డ్రాయింగ్ గీసాడు కదా సార్. ఓకే. ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాం మనము. కాదు, ఈ ట్రీట్మెంట్ పేరు చెప్పలేడా? చెప్పలేదు సార్ నాకు. వాళ్ళేం డాక్టర్ అండి. ఇప్పుడు మీకేమైనా అయిపోతుందని బాబు గురించి చెప్పకుంటే ఎట్లా? ఇప్పుడు తను ఎట్లా తట్టుకుంటున్నాడు అసలు? అబ్బాయి చెప్తా ఉంటాడా పెయిన్ వస్తుందని? సార్ చెప్తాడు సార్. నేను ఎంత మొండో నా కొడుకు కూడా మొండిగానే సార్. వీళ్ళ మమ్మీ రాలేదా? వీనికి ఇట్లా అయిందని చెప్పి డిప్రెషన్లో తను కూడా ఉంది సార్ ఇంట్లోనే. మామూలు టైంలో మా డాడీ ఇట్లా అయిపోతాడు అంటే సార్ నేను ఒక డయాబెటిక్ కదా సార్, ఉండి కూడా క్యాల్ తప్పుతుంటా. సో నేనైతే మా ఫ్రెండ్కి ఫస్ట్ నేను కాల్ చేస్తా. హలో మామ నమస్తే. చెప్పరా? వాళ్ళు మనల్ని ఎప్పటి నుంచో అప్రోచ్ అవుదామని చెప్పేసి చూస్తున్నారు. సో మన వరకు రాగానే నేను రిపోర్ట్ చూస్తే కొంచెం జెన్యూనే అనిపించింది. సో వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేస్తే బెటర్ అన్నట్టు అనుకున్నా. షూర్ మై పర్సన్ విల్ కమ్ అండ్ నీతో వాళ్ళు మాట్లాడిన తర్వాత వాళ్ళనంతా చూసిన తర్వాత ఒకవేళ కేస్ పర్ఫెక్ట్ గా ఉంది, ఒకవేళ వాళ్ళకి నా హెల్ప్ అవసరం ఉంది అని అంటే డెఫినెట్లీ ఐ డు మై ఎండ్. తెలుగు రాష్ట్రంలోనే ఫస్ట్ కేసు అంట సార్ తెలంగాణ. నాతో వచ్చిన మనీని ఈ పాస్ట్ 4 months నుంచి షెడ్ కూడా బంద్ చేసి లాట్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ లో ఉన్నాము. కానీ అన్నిటికంటే మెయిన్ వాడు ట్రీట్మెంట్ అయిపోయి వాడు బాగా అవుతుంది. మీరేం టెన్షన్ అవ్వకండి. సాయి రాహుల్ రెడ్డి వాళ్ళ మనుషులు వస్తా అని చెప్పారు కదా, అంటే చూసిన తర్వాత ఒకసారి మనం ట్రీట్మెంట్ గురించి ఆలోచిద్దామని చెప్పేసి ఇక వెయిట్ చేస్తున్న సమయంలో ఈయన అంటే మార్నింగ్ నుంచి ఏం తినలే అని చెప్పేసి చక్కెర వచ్చి కింద పడిపోయాడంట. ఇలా చేసేస్తాడు. ఇలాంటి టైంలో మనం వెంటనే తినిపించి చేయకుంటే అన్కాన్షియస్ అయిపోతాడు. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఒక చిన్న అబ్బాయికి హెల్త్ బాగాలేదని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. సో వాళ్ళకి ఏదన్నా హెల్ప్ చేయండి వీడియో రూపంలో అని చెప్పేసి మనకు తెలిసిన వ్యక్తులు చెప్పడం జరిగింది. సో వాళ్ళ కాంటాక్ట్ ఇస్తే వాళ్ళతో మనం మాట్లాడడం జరిగింది. అసలు బాబుకి ఏమైందని తెలుసుకుంటే తనకి చిన్నప్పటి నుంచి 6 months ఉన్నప్పటి నుంచే హెల్త్ బాగాలేదు. సంథింగ్ రక్త కణాల గడ్డ అయ్యింది తన బ్యాక్ సైడ్. సో దాని త్రూ అబ్బాయి టాయిలెట్ కానీ వెళ్ళలేకపోతున్నాడు, చాలా పెయిన్ వస్తుంది. సో వాళ్ళకు అంత స్తోమత లేదు హాస్పిటల్ చూపించుకునేది, ఏదైనా హెల్ప్ చేయండి అని చెప్పేసి మనం అప్రోచ్ అవ్వడం జరిగింది. సో వాళ్ళని మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. సో వాళ్ళకు మన సైడ్ నుంచి ఏదైనా హెల్ప్ చేయడానికి మనం ప్రయత్నిద్దాం. అసలు ఏమైందో మనం తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. ఎలా ఉన్నారు? ఇక బాబు గురించి కొంచెం హెల్త్ ఇష్యూ బాగలేదు సార్. బాబుది కొంచెము ఈయనకి దయదలిచి అందరికీ సార్ మా బాబుని ఆర్థిక సాయం చేసి కొంచెం కాపాడాలని చెప్పి మీ దాకా నన్ను మీరు పిలిచారు. చాలా రుణపడి ఉంటాను సార్ అందరికి. అసలు ఏమైంది బాబుకి? ఏమైంది చెప్పు. ఇది రక్త కణాల గడ్డ అయింది సార్. ఇది అయితే రక్త కణాల గడ్డ అయితే చిన్న ఉన్నప్పుడు పుట్టుక నుంచేలే బాబుకు ఉంది సార్. ఈయనకి రక్త కణాల గడ్డ అయింది. అయితే ఇట్లనే ఎందుకు సెల్లింగ్ వస్తుందని చెప్పి బాబు నొప్పి లేస్తుంది అది ఇది అంటే
అక్కడ నీలఫర్ తీసుకొని వెళ్ళాను సార్. అక్కడ తీసుకొని వెళ్తే డాక్టర్స్ ఏం చెప్పారంటే లేదు మీ బాబుకి ఇది అడ్మిట్ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి నాకు అడ్మిట్ రాశారు సార్. నేను అడ్మిట్ చేసేసుకొని ఆయనని ఒక 6 days పెట్టుకున్నారు సార్. 6 days పెట్టుకొని ఇక్కడికి వెళ్ళి తోలు తీసి కూడా అక్కడ ఢిల్లీకి పంపించారు సార్. ఎప్పుడు ఇది 6 months ఉన్నప్పుడు? 6 monthsలో. ఓకే. అయితే అక్కడ పంపించినాక వాళ్ళు ఏమన్నారంటే డాక్టర్స్ అబ్బాయి కొంచెం చిన్నగా ఉన్నాడు, మనము సర్జరీ ప్లానింగ్ అనేది ఇప్పుడైతే కాదు, ఎందుకంటే బాబు బాగా చిన్నగా ఉన్నాడు కాబట్టి కొంచెము పెద్దగా అయినాక బాబుకి చూద్దాము, అప్పటి వరకు అయితే నేను మెడిసిన్ రాస్తున్నాను, ఇంజెక్షన్స్ అన్నీ అయ్యా కదా, కొంచెం సెల్లింగ్ కూడా దిగింది మీకు, కొంచెం బాబు పెద్దగా అయినాక చేద్దామని చెప్పి 1 year తర్వాత ఇట్లా మళ్ళీ అయింది సార్. బాబుని తీసుకొని వెళ్ళాను. మళ్ళీ వెళ్ళాక వాళ్ళు ఏమన్నారంటే బాబుకి లేదమ్మా మేము ఎంత ట్రై చేయాలో చేసాం, ట్రై చేశాక మళ్ళీ వాళ్ళు ఏమన్నారంటే లేదు ఇక్కడ మా దగ్గర ట్రీట్మెంట్ కాదు, మీకు లిమ్స్కి ట్రాన్స్ఫర్ చేస్తాను, ఇక్కడ మా దగ్గర మేము చేసేంతే చేసాము అంటే నేను అడిగాను మరి చిన్నగా ఉన్నప్పుడు మీరు చెప్పాలి కదా సార్, నాకు నేను ఎక్కడికన్నా తీసుకెళ్ళాను, నేను నా బాబుని కాపాడుకునేవాడిని, కానీ నన్ను బాబుని కాపాడుకోవాలి అని అక్కడ సార్ తోటి మేడం తోటి చాలా నేను సఫర్ అయిపోయాను సార్. ఇక మళ్ళీ వాళ్ళు ఏమన్నారు మేము లిమ్స్కి ట్రాన్స్ఫర్ చేస్తాము, మీరు లిమ్స్లో ట్రీట్మెంట్ తీసుకోండి అని చెప్పి వాళ్ళు అక్కడ రాసిస్తే అక్కడ లిమ్స్కి వెళ్ళాను సార్. లిమ్స్కి వెళ్తే వాళ్ళు ఏమన్నారు ఇది నేను చూసి బాబు చిన్నగా ఉన్నాడమ్మా, మేము కూడా చేయలేము, ఇది కేసే చేయలేము అసలు అంటే ఇంకా నేను మొత్తం డాక్టర్స్ ఎంతమంది ఉన్నారో సార్ అందరు కాళ్ళ మీద పడిపోయా, నా కొడుకుని కాపాడండి సార్ ప్లీజ్, ఏమన్నా చేసుకోండి సార్, నా కొడుకుని కాపాడండి అని చెప్పి అట్లనే పట్టుకొని నిలబడ్డాను సార్ లోపల హాస్పిటల్లో. మళ్ళీ ఒక డాక్టర్ వచ్చాడు పెద్ద సారు, వచ్చి అంటే చేద్దాము బాబుకి, నువ్వు టెన్షన్ కాకు చేద్దాం మనమని మళ్ళా సార్ లోపల పిలిచి సరే మీ అబ్బాయికి ట్రీట్మెంట్ చేస్తాను, అడ్మిట్ చేద్దాము అని చెప్పి ఇంకా అడ్మిట్ చేశారు సార్. చేశాక మీ బాబుకి మళ్ళా ఒక 2 days తర్వాత చెప్పారు సార్ నాకు కుల్ల మీ బాబుకి సర్జరీ చేయలేము, బాబు చాలా వీక్గా ఉన్నాడు, సర్జరీ చేసే అంత లేతే బాబు లేడు, ఒకే ఆప్షన్ ఉంది, అది మన రేడియాలజీ చేయాలి, ఈ ఇంజెక్షన్ ద్వారా దానికి కరగొట్టే ఇది చేసే ప్లానింగ్ ఉంది, కానీ ఇది ఒక ఆప్షన్ ఉంది, ఇంకా మీ అబ్బాయికి సర్జరీ చేస్తే బాబు తట్టుకోలేడు, బ్లీడింగ్ అయ్యి మళ్ళా మీకు చేదు అనుభవం అవుతుంది, భరోసా అయ్యాం మేము, మీ ఫాదర్స్గా మీరు ఒప్పుకొని మీ ఇద్దరు సైన్ పెట్టమని చెప్పారు సార్. నా బాబు గురించి నేను సైన్ పెట్టానన్నాను సార్. పెట్టకుంటే వాళ్ళు అన్నారు లేదు మీ బాబు మంచిగా కావాలంటే ఇప్పుడు కాదమ్మా, బాబు పెద్దగా కావాలి, ఒక 13-14 years పెద్దగా అయితే మేము ఏమైనా సర్జరీ చేయగలుగుతాం, కానీ ఇప్పుడు మాత్రం మీరు రేడియాలజీ ఒకటే ఆప్షన్ ఉంది, ఈ ఆప్షన్ వల్ల మీకు మీ బాబు కొంచెమన్నా ట్రై చేద్దాము 50-50 అది ఇది కూడా ఛాన్సెస్, దీని మించి మాత్రం ఇంకా కాదు అని చెప్పాడు. సరే సార్ మీరు రేడియాలజీ చేస్తా అంటున్నారు కదా సార్, నా కొడుకుని ఏదో విధంగా కాపాడండి. రేడియాలజీ చేసిరా? చేశారు సార్, ఒక 3 sections చేశారు. 3 sections చేశాక కూడా సార్ మళ్ళా లోపల దాకా మంది వెళ్ళట్లేదు సార్, అసలు అక్కడ దాకా లోపల దాకా మంది వెళ్ళట్లేదు మీ బాబుకి. అంటే పైనే కాదు లోపల కూడా అయిందా? లోపల చాలా ఇంత పెద్ద గడ్డ ఉంది సార్, అది మొత్తం ఫ్లెడ్డింగ్ అయిపోయింది సార్, అది మొత్తము ఇక్కడ ముంగడ లోపల కడుపుకి మొత్తం అన్నిటికీ చుట్టుకపోయింది, అది మొత్తం ఫ్లెడ్డింగ్ అయిపోయి అన్నిటికీ గట్టిగా పట్టేసింది గడ్డ. కాదు అంత స్ప్రెడ్ అయ్యే వరకు మీరేం చేసిరు? సరే సో అబ్బాయికి చిన్నగా ఉన్నప్పుడు అయ్యింది. అవును సార్. సో చిన్నగా ఉన్నప్పుడు మీరు గమనించారా 6 months ఉన్నప్పుడు? అంటే కొంచెము గమనించే ఆ బాబుని అక్కడ తీసుకెళ్ళినాము. వాళ్ళు నీలఫర్ వాళ్ళు కూడా మరి నాకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా సార్, అవును మీ బాబుకి ఈ అదర్ అనేది ప్రాబ్లం ఉంది, మరి మీరు మీ బాబుకి మరి మా దగ్గర ఇంతే ట్రీట్మెంట్ అయ్యి మేము చేసేది మేము చేసినాము, మరి మీరు ఎక్కడన్నా పెద్ద హాస్పిటల్కి వెళ్ళన్నా మీరు చూపించుకోండి అనే ఒక ఆప్షన్ మాత్రం నాకు చెప్పలేదు సార్.
ఎందుకంటే ఒక ఫాదర్గా మా మిస్సెస్కి నాకు చెప్పుకోకుంటే అయిపోయింది సార్. ఎందుకంటే వాళ్ళు ఎందుకు చెప్పాలంటే సార్ మేమేమైనా డిప్రెషన్లోకి వెళ్ళిపోతామేమో అని. సార్ కూడా మేడం కూడా కొంచెం వెనక ముంగడ ఆడిర్రు, కొంచెం ఒక 1 year అయినాక చూద్దాము, మళ్ళీ ఏమైనా అయిపోతే మీరు తీసుకురండి. కాదు డాక్టరా? వాళ్ళేం డాక్టర్ అండి? ఇప్పుడు మీకేమైనా అయిపోతుంది అని బాబు గురించి చెప్పకుంటే ఎట్లా? ఇప్పుడు చిన్నగా ఉన్నప్పుడే నువ్వు క్యూర్ చేసుకోకుంటే పెద్దగా క్యూర్ ఎట్లా అవుతుంది? ముదిరిపోయినా అదే సార్, ఇక్కడ లిమ్స్ వాళ్ళు కూడా అదే అన్నారు. మీరు వెళ్ళేసి డాక్టర్కి అడిగితే మీ చిన్న ఉన్నప్పుడు ఒక ఇంజెక్షన్ ఇస్తే గడ్డ కరిగైపోయేది కదా, మీరు ఇంత దాకా ఎందుకు బాబు ఉన్నప్పుడే ఇంత గడ్డ ఉన్నప్పుడు సార్ మీరు దాన్ని వదిలేసిరు, వాళ్ళు చెప్పలేరని చెప్పి సార్. మనకి ఇప్పుడు ఒక డాక్టర్ చెప్పాక సార్ మనం డాక్టర్ మాట వినాల్సి వస్తుంది. నాకు అర్థమైంది మీది కూడా. అట్లా అని చెప్పి ఇంకా నేను కొంచెం ఏం చేశానంటే సార్ చెప్పాడు, మేడం చెప్పాడు, సరే నా బాబుకి ఇంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నారు, మేము చేస్తాం ట్రీట్మెంట్ అని. ఇక అలాగే నేను కూడా కొంచెం లైట్ తీసుకున్నాను సార్. లైట్ తీసుకోవడం కాదు, అక్కడనే కొంచెం నాకు ఒక ఫోటో పెట్టిరు మీరు. అవును సార్. బ్యాక్ మొత్తం బ్లాక్ సంథింగ్ ఏదో అయిపోయింది, మొత్తం కాలిపోయినట్టు. అవును సార్. సో అది ఎప్పుడు, ఏ ఇయర్లో? అది 1 సంవత్సరం తర్వాత అయింది సార్. ఇంకా అంటే తనకు 1 year 1.5 year ఉన్నప్పుడు. అవును సార్. అంతేనా? అంతే సార్. సో అంతగానో అయ్యే వరకు మీరు ఎట్లా ఉన్నారు? సరే అది ఇక ఏమైందంటే సార్, ఇక కొంచెం మేడం చెప్పారు కదా సార్, సరే ఇక అక్కడ కూడా మనకు లిమ్స్కి ట్రాన్స్ఫర్ చేశారు కదా సార్. ఇక సరే సార్ అక్కడ లిమ్స్కి ట్రాన్స్ఫర్ చేశారు కాబట్టి ఇక్కడ కూడా సార్ కూడా ట్రీట్మెంట్ ఇస్తున్నాడు కాబట్టి ఇంకా బాబుని ఇక్కడ తీసుకొచ్చి అడ్మిట్ చేసేసి ఇప్పుడు ఇక్కడ కూడా 3 sections చేశారు డాక్టర్స్ కూడా. వాళ్ళు ఏమన్నారంటే బాబు చాలా వీక్గా ఉన్నాడు, ఇంత కాలు ఇంత చెయ్యి ఉంది, మేమేం ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాము అంటే మీరు ఏం చేయండి, ప్రోటీన్గా అన్ని గట్టి అన్నం కాకుండా ప్రోటీన్గా అన్ని ఫ్రూట్స్ అన్నీ గట్టిగా బలంగా తినిపించి బాబుని యాక్టివ్గా చేసుకొని, అంటే ఇక ఇప్పుడు వాళ్ళు ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఒకటి జరిగింది సార్, ఏంటంటే ఫుల్ ఫీవర్ వచ్చేసింది, ఇంకా మోషన్స్ వాంతింగ్స్ ఇంకా అన్నీ. అయితే ఏమన్నారంటే మధ్యలో కూడా మీరు ఒక చిల్డ్రన్స్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, ఈ బాబుకి వాంతింగ్స్ జ్వరము ఇవన్నీ తక్కువ చేసుకొని వచ్చాక మళ్ళీ మనం ఏముందో ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దామని చెప్పారు లిమ్స్ వాళ్ళు. ఓకే సరే అని చెప్పి ఇక్కడ మా ఇంటి దగ్గర సార్ ఇక్కడ స్పెషల్ చాలా పెద్ద డాక్టర్ సిఎన్ రెడ్డి అని ఒక సార్ ఉన్నాడు. అయితే ఆ సార్ ఏం చేశాడు, సరే అమ్మా బాబుని అయితే అడ్మిట్ చేయండి మీరు, మనం తక్కువ చేద్దామని చెప్పి సార్ మొత్తం అన్నీ క్యూర్ చేశాడు సార్. క్యూర్గా చేసేసి సరే ఓకే రైట్ అయిపోయిండు అబ్బాయి, కొంచెం వాంతింగ్స్ అవన్నీ తగ్గిపోయినాయి. సరే అని చెప్పి ఇక మళ్ళీ వచ్చి నేను సార్ని కలిశాను లిమ్స్లో. అయితే ఇక సార్ ఏమన్నాడంటే కొంచెము బాబు చిన్నగా ఉన్నాడు కదమ్మా, మనం కూడా ట్రై చేద్దాము, ఇంకొక అది బుక్లో ఇచ్చాడు సార్ నాకు. ఓకే ఇది ఇక్కడ బుక్ ఇచ్చాడు ఒకటి, ఆ బుక్లో ట్రీట్మెంట్ అనేది ఇది స్టార్ట్ చేద్దామని చెప్పారు సార్ నాకు. ఇక్కడ ఈ డ్రాయింగ్ గీసాడు కదా సార్, ఓకే ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాం మనము. ఏం ట్రీట్మెంట్ ఇది? ఇది మన రేడియాలజీ వాళ్ళకి ఈ లోపల వరకు మందు వెళ్ళట్లేదు కదా సార్ మనకి. అవును. అయితే డాక్టర్ ఏమన్నాడు, సజ్జనన్ ఏమన్నాడు, నేను బాధ్యత తీసుకొని మీ బాబుకి. ఈ ట్రీట్మెంట్ పేరు చెప్పలేడా? చెప్పలేదు సార్ నాకు, అసలు చెప్పలేదు. ఇది వాళ్ళకే డాక్టర్ సార్కి తెలుసు సార్ అది. అయితే ఇక ఇది బుక్ ఇచ్చి అలా డ్రాయింగ్ చేసి ఇది మనం స్టార్ట్ చేద్దాము, ఎందుకంటే రేడియాలజీ వల్ల వాళ్ళతోటి అవ్వట్లేదు, అంటే వాళ్ళకు లోపల దాకా వెళ్ళట్లేదు మందు. ఈ గడ్డ కరగొట్టడానికి. ఒక్క నిమిషం ఆగు సార్. గడ్డ అయింది. అవును సార్. అది లోపల వరకు ఇన్ఫెక్షన్ అయింది. అవును సార్. ఎక్కడ వరకు ఇన్ఫెక్షన్ అయింది? లోపల మధ్యలో ఉంది సార్ అది. అదే ఎక్కడెక్కడ బాడీ పార్ట్స్ ఎఫెక్ట్ అయినాయి? ఇక్కడ ఈ నడుము ఉంది కదా సార్, ఎన్నపూస, ఆ ఎన్నపూస కింద ఉన్నది సార్ ఇప్పుడు మొత్తం అది. ఓకే. మొత్తం అన్నిటికీ ఫ్లడింగ్ అయిపోయింది అది. ఇది ఇక్కడ యూరిన్ దగ్గర, కడుపుకి, మూత్రపిండాలకు, ఇక ఇక్కడ ఈ నడుము మొత్తం భాగం సార్ ఇది ఇక్కడ మొత్తం అంతా మధ్యలో ఫ్లడింగ్ అయిపోయింది. ఓకే. ఇప్పుడు అది సర్జరీ చేసి తందుకు కూడా బాబుకి తీద్దామన్నా, ఇప్పుడు బాబు చిన్నగా ఉన్నాడు కాబట్టి వాళ్ళు చేయనని చెప్పారు సార్. ఈ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో ఇది రేడియాలజీ చేస్తా అన్నాడు. రేడియాలజీ వల్ల వాళ్ళతో అవుతలేదు నాకు చెప్పారు, ఇన్ఫార్మ్ చేశారు. కానీ మేము మీ అబ్బాయికి ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము, రేడియాలజీ మేము చేస్తాము సర్జరీస్,
ఇది చేసి లోపల దాకా ఒక ఇంజెక్షన్ పెద్దగా తీసుకొని లోపల వరకు మేము ట్రై చేస్తాము, లోపల వరకు పంపిస్తాం. ఇది ఒక్కటి మనం చేద్దాం. బయట తగ్గిపోయింది, ఇప్పుడు మీది మాత్రం కొంచెం తగ్గింది సార్, ఇది రేడాలు చేసినాక. కానీ లోపల మాత్రం గడ్డ అలాగే ఉంది. ఓకే, ఆ గడ్డలో ఇప్పుడు ఇంజెక్షన్ ఇచ్చేది రేడజీవాలు ఇచ్చారు కాబట్టి వాళ్ళకి అసలు ఇంజెక్షనే దిగట్లేదు అందులో. ఓకే, అయితే ఇప్పుడు ఆ గడ్డలో స్ట్రాంగ్ అయిపోయింది, అది అంత స్ట్రాంగ్ అయిపోయింది సార్. ఎందుకంటే సార్ పుట్టుక నుంచే ఉంది సార్. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు సార్. కాదు మరి తను ఎట్లా తట్టుకుంటున్నాడు అసలు? అబ్బాయి చెప్తా ఉంటాడా పెయిన్ వస్తుందని? సార్ చెప్తారు సార్. నేనెంత మొండో నా కొడుకు కూడా మొండిగానే సార్. చాలా నేను చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాను సార్. అబ్బాయి దిక్కెళ్ళి చాలా పరిస్థితిలో ఉన్నాను. ఏం పేరు అబ్బాయి? ఇప్పుడు యశ్వంత్ సార్. యశ్వంత్, హాయ్. ఏం పేరు నీ పేరు? యశ్వంతేనా? కరెక్టే పిలిచిందా? సో ఏమైంది అసలు నీకు? ఏడా? ఓకే, పెయిన్ వస్తుందా నీకు? ఇలా లోపల వస్తుంది కదా నొప్పి. తిన్నా? ఏమైనా తిన్నా? పొద్దున్న నుంచి ఏం తిన్నావు? తినలే? జ్యూస్ అయినావా? అంటే తినొద్దన్నారా ఏంది? లేదు సార్, ఆయనకి తినమని చెప్పారు. ఇప్పుడు మనకి మెడిసిన్ మొత్తం రాశారు సార్. ఇప్పుడు తినక ముందు రోజు మెడిసిన్ వేయాలి అతనికి. ఓకే, ఆ మెడిసిన్ వేసినాకనే లంచ్ ప్రిపేర్ చేయాలి అతనికి. ఓకే, దీని తప్ప మనమే ముందే ఏమన్నా లంచ్ తినిపిస్తే మాత్రం వామిటింగ్స్ అయిపోతాయి, జ్వరం వచ్చేస్తుంది, ఫీవర్ వచ్చేస్తుంది. ఆ ఇన్ఫెక్షన్ అనేది ఇంకా మళ్ళీ పెరిగిపోతుంటుంది సార్. స్కూల్కి ఏమైనా వెళ్ళిండా ఇప్పుడు ఈ 7 yearsలో ఎప్పుడన్నా? వెళ్ళాడు సార్, ఒక 2 months వెళ్ళాడు సార్. ఇక వాళ్ళ టీచరే నాకు ఫోన్ చేసింది సార్, మీ బాబుకు చెడ్డు మొత్తం తడిసిపోయింది, మీరు ఏంది ఒక పేరెంట్స్ ఉండి మీరు పట్టించుకోరా అని నాకు టీచర్ చెప్పింది సార్. నేను ఇమ్మీడియట్లీ సార్ వర్క్ వదిలేసి అక్కడ వెళ్ళాను సార్. వాడిని ఆటోలో తీసుకొని వచ్చాను సార్. వచ్చేసి డైరెక్ట్ లిమ్స్కి వెళ్ళిపోతే ఇక వాళ్ళు కూడా మాతోటి కాదు, లిమ్స్కి ట్రాన్స్ఫర్ చేస్తామని అక్కడ చేశారు సార్. ఇప్పుడు నా బాబుకి ఏడన్నా ఒక పెద్ద దీనికి సంబంధించింది ఎక్కడన్నా అని నేను చాలా వెతుకుతున్నాను సార్, ఈ ట్రీట్మెంట్ చేయాలని. దేనికి సంబంధించి యశ్వంత్, నువ్వు ఆడుకుంటావా? నడుస్తాడా మంచిగా? ఇప్పుడు కొంచెం నడవలేకపోతుంది సార్, పెయిన్ చాలా ఉంది. ఇప్పుడు వాళ్ళు రెడల్ చేశాక కొంచెం లేచాడు సార్, లేచి నడుస్తున్నాడు. ఇప్పుడు ఖాళీ ఇది ఏంటంటే మొత్తం ఇక్కడంతా వాటర్ వచ్చేస్తుంది సార్. అదే స్వెల్లింగ్ అయ్యింది, ఇది మొత్తము అంత బయటకు వస్తుంది సార్. ఓకే, డ్రెస్సింగ్ అనేది ఇంకా నేను చేయలేదు, ఇంటికి వెళ్ళాక మొత్తం అది క్లీన్ చేసి డ్రెస్సింగ్ చేస్తాను సార్. ఇప్పుడు యశ్వంత్, మమ్మీ డాడీ మంచిగా చూసుకుంటారా? నిన్ను చూసుకుంటారా? కొడతారా? చూసుకుంటారా? సో నీకు పెయిన్ వస్తే ఏమంటారు? పెయిన్ వస్తుందని చెప్తావా వాళ్ళకి? చూసుకుంటారా మంచిగా? వాడు ఏదో వచ్చినా చెప్తారు సార్ నాకు. ఏదో వచ్చినా చెప్తారు సార్, నేను బాధ చూడలేకపోతున్నాను సార్. కాదండి, ఇప్పుడు మీరు బాధ చూడలేకపోతారని ఇప్పుడు అంటున్నారు సార్. సో చిన్నగా ఉన్నప్పుడే మీరు తగ్గించుకోవాలి, అవునా? ఇప్పుడు మీది తప్ప, మీ అబ్బాయిది తప్ప, డాక్టర్ల తప్ప అంటే ఎవరి పేరు చెప్తారు మీరు సార్? సో ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇన్ని రిపోర్ట్స్ ఉన్నాయి, ఒక 7 రిపోర్ట్స్ ఉన్నాయి, అవి మీకు మొత్తం చూపలేము. ఇవన్నీ అంటే చిన్నప్పటి నుంచి 6 months నుంచి అంటే 6 months నుంచి అంటే సో పేరెంట్స్గా మీరు ఏం చేసారు అబ్బాయికి? సార్ ఎక్కడ తిరగాలో సార్ మొత్తం తిరిగాను సార్. ఎన్ని లక్షలు ఖర్చు అయినాయి ఇప్పటికి? సార్ ఇప్పటికైతే సార్ నాకు ఒక 3 lakhs వరకు అయితే పెట్టాను సార్, అప్పు చేశాను మా బాబు కోసం. తిరగలేనని నాకు తెలిసి అది స్వెల్ వచ్చినప్పుడు చిన్న పింపుల్ లాగా ఉన్నప్పుడే 300కి అయిపోతుండే, 30,000కో 3,000కో అయిపోతుండే. ఈ 3 లక్షలు 30 లక్షలు కావు కదా. ఇప్పుడు పేరెంట్స్గా మీరు చిన్నగా ఉన్నప్పుడే దాన్ని క్యూర్ చేసుకుంటారు. అంటే ఇప్పుడు చాలామంది పేరెంట్స్ కూడా ఇదే తప్పు చేస్తున్నారు. ఏదైనా పిల్లలకు ఫీవర్ వచ్చినప్పుడు కూడా మార్నింగ్ వరకు తగ్గిపోతుందిలే అని చెప్పేసి లైట్ తీసుకుంటున్నారు. సో చాలామంది పిల్లలు చాలా సివియర్గా అదై చనిపోతున్నారు కూడా, చిన్నపిల్లలు. సో అట్లాంటిది మీరు పిల్లల్ని పట్టించుకోకుంటే నాకు సార్ నాకు కొంచెం నాకు మేడం కానీ సార్ కానీ నీలఫర్లో చెప్పిన ఉంటే నేను చిన్నప్పుడే వాడిని ఎక్కడికి ఇప్పుడు ఇంత తిరిగాను సార్. నేను ఇప్పుడు అది ఫస్ట్ ఫంగస్ తోటి అయిందా? ఇది బ్లడ్ ఇన్ఫెక్షన్ అయింది. బ్లడ్ ఇన్ఫెక్షన్ లోపల అయిందా? ఇంటర్నల్ అయింది. ఇంటర్నల్ అయి బయట
మళ్ళీ ఎక్స్టర్నల్ అయింది, పైన అయింది. ఓకే. సో అది బయటికి ఎట్లా వచ్చింది మరి? బయటకి ఎట్లా వచ్చిందంటే సార్ గడ్డ ఉండే కదా, ఆ గడ్డ అనేది ఇంటర్నల్ గా బ్లాస్ట్ అయింది. ఓకే. వన్ సైడే ఉండే, అది బ్లాస్ట్ అయినాక లోపలికి వెళ్ళి ఆ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయిపోకుండా దీని హోల్ ఉంటుంది కదా సార్, ఓకే, అందులో నుంచి బయటికి రావడం స్టార్ట్ చేసింది బ్లడ్. ఓకే, అది ఫంగస్గా అయ్యి బయట ఫామ్ అయిపోయింది. ఎగ్జాక్ట్లీ సార్. ఓకే. అంటే వీళ్ళు అసలు అప్పటికి చూడలే. అంటే ఇక్కడ వాళ్ళ బ్రదర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అంటే తను షుగర్ పేషెంట్ సార్. ఓకే. కొద్దిగా హైపర్ టెన్షన్ లో కూడా ఉంటారు ఇద్దరు. అదే ఒకళ్ళు అయిపోయేప్పటి నుంచి ఇంకా ఇద్దరు కూడా సిక్ అయిపోయారు, పేరెంట్స్ కూడా. ఓకే. వీళ్ళ మమ్మీ రాలేదా సార్? వీనికి ఇట్లా అయిందని చెప్పి డిప్రెషన్లో తను కూడా ఉంది సార్ ఇంట్లోనే. అందుకొచ్చే ఆమె రాలేకపోయింది సార్. కాదు, తీసుకొని వచ్చాను సార్ బాబుని. అంటే వాడు చిన్నప్పటి నుంచి లోపల పెయిన్ వస్తుంది కూడా మీకు చెప్పలేకపోయింది వాడు. సో ఎంత వాళ్ళ మా డాడీకి నేను చెప్తే మా నాన్న బాగా బాధపడతాడు, పెయిన్ అవుతాడు. నేను మామూలు టైంలో మా డాడీ ఇట్లా అయిపోతాడు అంటే సార్, నేను ఒక డయాబెటిక్ సార్, ఉండి కూడా క్యాల్ తప్పుతుంటా. మాట్లాడుతూ ఉంటాడు మీతోటి మీ గురించి సార్? రోజు ఆయన చాలా నాతోటి ఎక్కువ ఉంటాడు సార్, చాలా ఫ్రీగా ఉంటాడు నాతోటి. యశ్వంత్, నాన్న గురించి ఏమైనా చెప్పు. నాన్న హెల్త్ బాగుంటుందా? బాగానే ఉంటుందా? పెయిన్ వస్తుందా నీకు అప్పుడప్పుడు? చెప్తావా అమ్మ వాళ్ళకి? ఎప్పుడెప్పుడు పెయిన్ వస్తుంది నీకు? మోషన్ ఎప్పుడు వెళ్ళినప్పుడల్లా వస్తుందా? చిన్నప్పటి నుంచా? చిన్నప్పుడు చెప్తా వీళ్ళు పట్టించుకోలేదా? పట్టించుకోలే, వదిలేసిరు. కాదు, మనకి పెద్దవాళ్ళకి ఏదన్నా అయితే పెయిన్ వస్తూ ఉంటుంది. ఆ చిన్న అబ్బాయి ఏం చెప్తాడు? సార్ కొంచెం సార్ అని నాకు ఎక్స్ప్లెయిన్ చేసి, డాక్టర్ మేడం అని ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటే ఇక్కడ వరకు కూడా రాకపోయేది సార్. కొంచెం అప్పుడు అది ఇంటెన్షనల్ గా జరగకుండా అలా అయిపోయింది. బట్ ఇప్పుడు చెయ్యాలని చాలా తిరుగుతుంది. సరే, ఇప్పుడు ఏం చేయగలము అని అంటున్నారు డాక్టర్లు. ఏం చేస్తారంటే డాక్టర్లు బాబుని స్ట్రాంగ్ చేసేసి, అంటే ఫుడ్ అది కొద్దిగా బ్లడ్ వచ్చి తను స్ట్రాంగ్ గా బాడీ హెవీ ఇంటర్నల్ గా అండ్ ఎక్స్టర్నల్ గా స్ట్రాంగ్ అయ్యేటట్టు చేసినాక తీసుకురండి. వి విల్ ట్రై నెక్స్ట్ లెవెల్ ట్రై చేద్దాము, రేడియాలజీ ట్రీట్మెంట్ అని చెప్పారు సార్. ఓకే. సో అంటే అది ట్రీట్మెంట్ చేసిన తర్వాత తగ్గుతుందా? అంటే 50 ఛాన్సెస్ ఇచ్చాడు సార్. 50-50 ఓన్లీ. ఇది కూడా రేషియో అయితే 60% ఉంది ట్రై చేస్తే అని చెప్పారు సార్. ఓకే. క్యూర్ అయ్యే రేషియో మొత్తం. సో ఎంత డబ్బులు ఖర్చు అయితే అంట? సార్ ఫస్ట్ టైం కే 3,60,000 రాసిచ్చారు సార్ 5 సెషన్స్ కి. ఓకే. అప్పుడు ఆర్థికంగా చాలా స్ట్రగుల్స్ కూడా అయ్యాయి సార్. మీరు చెప్పండి, మళ్ళీ నేను క్వశ్చన్ అడుగుతా. ఎంత ఖర్చు అవుతుంది అంటే ఇప్పుడు యాక్చువల్లీ అయితే అప్పుడు 3,60,000 నాకు ఇచ్చారు సార్ ఎస్టిమేట్. ఓకే. ఇక అందులో నాకు కొంచెం ఏంటంటే ఇక్కడ సీఎం దగ్గరికి గాంధీ భవన్ వెళ్ళాను సార్. అక్కడ సార్కి వెళ్తే సారు ఓకే మీ అబ్బాయికి ప్రాబ్లం ఉందన్నారు కదా, అక్కడ మీడియా కూడా సపోర్ట్ చేసింది సార్ నాకు గాంధీ భవన్లో. అయితే సార్ దాకా నన్ను తీసుకొని వెళ్ళారు మీడియా వాళ్ళు కూడా. ఒక వాళ్ళ పిఎస్ఆర్ కూడా నాకు చాలా హెల్ప్ చేశాడు గాంధీ భవన్లో. తనే నన్ను అరే ఏమైంది బాబుకి, అరే అట్లా ఉన్నాడు కదా బాబు, ఎందుకు పెయిన్ అవుతోంది, అట్లా ఎంత బ్లీడింగ్ అవుతోంది, నువ్వు ఎందుకు వచ్చావు, బాబుని ఇంట్లో పెట్టాను, నువ్వు రావద్దా ఒక్కనివి రిపోర్ట్ తీసుకొని అంటే, లేదు సార్ మీకు చూపించాలి కదా సార్ నా బాధ ఏందో, నా కొడుకుని మీరే కాపాడాలి సార్, నాకు ఏదో ఒకటి చేశాను, నాకు ఇక్కడ వెళ్తే నీనఫర్లో కూడా చేతులు ఎత్తేస్తారు, మరి నాకు లిమ్స్లో ఇక్కడ ట్రాన్స్ఫర్ చేశారు సార్ కానీ వాళ్ళు పట్టించుకోవట్లేదు అది అంటే, అతను కాల్ చేసి మీరు వెళ్ళండి లిమ్స్కి ఇప్పుడు చేస్తారు ట్రీట్మెంట్ అని అక్కడ అడ్మిట్ చేశాను సార్. చేసి ఇప్పటి వరకు ట్రీట్మెంట్ చేయించాను సార్. ఇప్పుడు కొంచెం బాబు రికవరీ బాగా కొంచెం తినిపించి, ఇప్పుడు ఇంత బక్క ఉంటే ఆయన తట్టుకోలేడు. ఇప్పుడు ఇంతకుముందు కూడా ఒకసారి జాబ్ చేస్తారు. నేను యాక్చువల్లీ బైక్ మెకానిక్ సార్. ఓకే, చేస్తున్నారా ఇప్పుడు? సార్ నేను ఇప్పుడు నాకు బైక్ మెకానిక్ షాప్ ఉంది సార్. ఫస్ట్ నేను ఫుట్పాత్ మీద చేసేవాడిని సార్. 2 పానాలు పెట్టుకొని కూర్చున్నాను సార్. ఆ పానాలు పెట్టుకొని కూర్చొని నాకు ఈ
కరోనా ముందు నాకు హెల్త్ బాగలేకుండే సార్. మళ్ళీ మా తమ్ముడు లిమ్స్లోనే అడ్మిట్ చేసేసి యశ్వంత్ వాటర్ తాగుతావా వద్దా? ఓకే. ఇక నాకు లిమ్స్లో మా తమ్ముడే తీసుకొని వెళ్ళేసి నాకు ఇంకొక జన్మ ఇచ్చాడు సార్ దేవుడు కూడా. మళ్ళీ ఇక నేను కరోనా తర్వాత మళ్ళీ వచ్చి ఫుట్పాత్ మీద పెట్టుకున్నాను సార్. 2 పానాలు పెట్టుకొని అక్కడ నేను చేస్తూ ఉన్నాను వర్క్. అయితే నాకు ఒక అన్నయ్య సపోర్ట్ చేశాడు సార్. అతను కారు మన డీలర్ సార్, అతను బండ్ల డీలరు. అక్కడికి వెళ్ళి వెహికల్ తీసుకొచ్చేసి రిపేర్ చేసి సేలింగ్ చేస్తాడు సార్. అతడు నా టాలెంట్ చూశాడు సార్. జస్ట్ ఆయన ఎన్ని బండ్లు పంపిస్తే అన్ని బండ్లు నేను టకటక చేసేస్తాను సార్. నాకు కష్టపడేటందుకు నేను వెనక పోను సార్. అది ఎంతనే ఉండని వర్క్ కంప్లీట్ చేసేస్తాను. నా టాలెంట్ చూసి అతను నాకు ఒక లైఫ్ ఇచ్చాడు సార్. సంపత్ అని అన్న ఉన్నాడు, ఆయన నాకు లైఫ్ ఇచ్చాడు సార్. ఆయన లైఫ్ ఇస్తే ఫుట్పాత్ మీకు నేను అక్కడ కష్టపడ్డా సార్, చాలా కష్టపడ్డా. ఎంతోమంది రోడ్ మీద వెళ్ళేవాళ్ళు, అరే వాడిని చూడరా, వాడు ఫుట్పాత్ మీకు వచ్చాడు రా, వాడు అట్లా చూడరా వాని గతి అని ఎగతాళిగా చాలా మాట్లాడేశారు సార్. అది నాకు ఎవరితోటి లేదు. నా పిల్లలు బాగుండాలా, నా లైఫ్ బాగుండాలా, నా నా భార్యని, నన్ను, నా పిల్లల్ని మంచిగా చూసుకోవాలా సార్. అట్లా అని చెప్పి ఇంకా నాకు ఆయన హెల్ప్ చేసేసి నాకు ఒక షట్టర్ పెట్టించాడు సార్, డబ్బులు ఇచ్చి అడ్వాన్స్ కట్టాడు. రన్ అవుతుంది అది ఇప్పుడు? ఇప్పుడు రన్ అవుతుంది సార్. ఇక ఈ ఒక 5 months నుంచి సార్. ఇక నేను ఈ 4 monthsలో షట్టర్ వేసేసాను సార్. క్లోజ్ ఉంది సార్ షాపు. అక్కడ ఇక ఈ బాబుని పట్టుకొని తిరుగుతున్నానని ఇంకా రెంట్ కూడా కట్టలే పొజిషన్లో వచ్చాను సార్. నేను బాబుని పట్టుకొని ఇప్పుడు ఎంత ఖర్చు అవుతుందంట ఒకవేళ చెప్తే? వాళ్ళు ఏమని చెప్పారు సార్? ఇప్పుడు హాస్పిటల్కి ఇప్పుడు ఈయన మంచిగా గట్టి ఫుడ్ పెట్టి తీసుకొని రమ్మన్నారు కదా సార్. అయితే మినిమంగా అయితే ఒక 4 దాకా పెట్టుకోండి అని చెప్పారు సార్ నాకు. 4 ఇక ఇక్కడ వరకు నాకు నా చాతనైన కాడికి సార్ నేను బాబుని ఇక్కడ వరకు తెచ్చాను సార్. నేనేమంటే మీరు టెన్షన్ పడకుండా, మీరు అది చేయకుండా, ఓకేనా, మీరు టెన్షన్ పడకుండా, మీరు అది కాకుండా అబ్బాయిని మంచిగా చూసుకుంటే బెటర్, ఓకేనా. సో ఇప్పుడు నాకు తెలిసిన మా మిత్రుడు ఉన్నాడు, నా ఫ్రెండ్ ఉన్నాడు సార్. సో తనకు ఒకసారి నేను కాల్ చేస్తా. ఓకే సార్. ఓకేనా. ఘన విద్య ఫౌండేషన్ చైర్మన్ సాయి రాహుల్ రెడ్డి అని చెప్పేసి నా ఫ్రెండ్ ఉన్నాడు. సో నేను ఒకసారి ఫోన్ చేసి మీ పరిస్థితి ఒకసారి చెప్దాము. సో వాళ్ళు ఏమైనా హెల్ప్ చేస్తే చేస్తారు. సరే సార్. ఇంకోటి కూడా సార్, నా బాధ చెప్పుకోవాలి సార్. నేను బాబుని పనిపో అక్కడ ఇక్కడ వెళ్ళాను కదా సార్, హాస్పిటల్స్ అన్నీ తిరిగాను సార్. అయితే ఇక్కడ నాకు వచ్చింది ఏంటంటే సార్, ఒక చిన్న రిక్వెస్ట్ సార్. నేను ఇంటి రెంట్స్, షాప్ రెంట్, ఇవన్నీ నేను బాబుని వెళ్ళాను కదా సార్. నేను కష్టపడటోనే ఇక్కడ ఉన్నాను కదా సార్. నేను జాబ్ కూడా చేయలేదు, షట్టర్లో తీసి వర్క్ కూడా చేయలేదు. ఇప్పుడు ఇక్కడ ఇంటి రెంటు 4 months, అక్కడ షాప్ రెంటు 4 months, ఇట్లా పెండింగ్లో ఉన్నాయి సార్ నాకు. ఇప్పుడు ఇది కూడా ఉంది సార్ నాకు ఒకటి, ఇది కూడా చేద్దాం, ఎవరైనా సాయం చేస్తే. సరే, నేను ఒక్కటైతే నేను చెప్తా. అబ్బాయి హెల్త్ గురించి నేను ఫోన్ మాట్లాడితే ఇప్పుడు సార్. సో నా ఫ్రెండ్ ఎంత సాయం చేస్తాడో ఆయన చేస్తాడో, హాస్పిటల్ చూపిస్తాడో అయింది అనేది, ఓకేనా. అదేవిధంగా ఇప్పుడు మీరు అకౌంట్ నెంబర్స్ ఏమన్నా ఇస్తే నేను స్క్రీన్ మీద మీకు పెడతా. సో జనాలు ఒకవేళ వ్యూవర్స్ మీ కష్టాలను చూసి వాళ్ళు ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటే వాళ్ళు హెల్ప్ చేస్తారు, ఓకేనా. సో నేనైతే మా ఫ్రెండ్కి ఫస్ట్ నేను కాల్ చేస్తా ఒకసారి. చాలా చాలా థ్యాంక్స్ సార్, మీరు కాల్ చేస్తున్నారు. సోషల్ మీడియా లేదా తెలియని గ్రూప్స్ నుండి పెట్టుబడి చిట్కాలు తీసుకోకండి. అవి సైబర్ నేరగాళ్లు మీ సేవింగ్స్ ఖాళీ చేసే పన్నాగాలు కావచ్చు. ఇలాంటి సంఘటనలు వెంటనే నేషనల్ సైబర్ హెల్ప్ లైన్ 1930 కి రిపోర్ట్ చేయండి. ప్రజా ప్రయోజనార్థం జారీ చేసిన వారు. Your call has been forwarded. The person you're trying to reach is not available. At the tone, please record your message. When you have finished. సో కాల్ లిఫ్ట్ చేయలే, మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం మనం. హలో హలో మామ, నమస్తే. మామ చెప్పరా? అదే నేను అంటే ఎట్లా చెప్పాలి, అంటే ఇప్పుడు ఇంటర్వ్యూలో ఉన్నా నేను. ఓకే. సో నీ త్రూ ఒక కాల్ కట్ అవుతా ఉంది. అదే ఎందుకు
సోషల్ మీడియా లేదా తెలియని గ్రూప్స్ నుండి హలో మామ నీ త్రూ ఒక హెల్ప్ కావాలి, అది కట్ అయింది ఎందుకో. చెప్పు మామ, చెప్పు ఏంటి అంటే ఒక చిన్న అబ్బాయికి 7 years అబ్బాయికి హెల్త్ బాగాలే, Okay. సో వాళ్ళు హెల్ప్ కావాలని చెప్పేసి మన స్టూడియోకి రావడం జరిగింది. మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం. ఓకే. సో నీ సైడ్ నుంచి ఏమన్నా హెల్త్కి సంబంధించి ఏమన్నా హెల్ప్ చేయగలవా? అసలు ఎవరు మామ, ఎవరు ఏంటి వాళ్ళు? ఒకసారి మీరు వాళ్ళతో మాట్లాడతారా? యా ఒకసారి మాట్లాడు. ఓకే సార్. హలో సార్. హలో, యా చెప్పండి. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. సార్ ఇది మా బాబుకి ఇది రక్త కణాల గడ్డ అయింది సార్. ఓకే. అయితే బాబుకి ఇప్పుడు కొంచెం ఆర్థిక సాయం అనేది కొంచెం కావాలా సార్? ఓకే సార్ మేము ఇక్కడ రిపోర్ట్స్ అన్నీ ఉన్నాయి సార్, అన్నీ మీరు చూపిస్తాను సార్. కొంచెం మా బాబుని మీరే కాపాడాలా సార్? అంటే అసలు ఇప్పటిదాకా ఏమైనా ట్రీట్మెంట్ ఏదైనా హాస్పిటల్లో చేయించారండి? సార్ ఇక్కడ లిమ్స్లో ట్రీట్మెంట్ అవుతుంది సార్. నిమ్స్లో అవుతుందా సార్? నిమ్స్లో మరి ఏం చెప్పారు ఏంటి వాళ్ళు? సార్ ఇది మన రేడియాలజీ చేస్తున్నారు సార్. ఓకే. అయితే ఇది సర్జరీ చేస్తే అయితే బాబు తట్టుకోలేడని చెప్పారు సార్. బాబు బిలో చిన్నగా ఉన్నాడు బాబు. ఓకే. ఈ సర్జరీ చేస్తే తట్టుకోలేడు. ఓకే. ఇది ఒక రేడియాలజీ ఒకటే మనకి ఛాన్స్ ఉంది అని ఇది రేడియాలజీ చేస్తున్నారు సార్. ఓకే. సరే అయితే ఇప్పుడు కొంచెము బాబుకి వామిటింగ్స్, ఫీవరు ఇవన్నీ ఇన్ఫెక్షన్ వల్ల ఇప్పుడు బాగా అయిపోయింది సార్. ఓకే. అయితే ఇక్కడ చిల్డ్రన్ డాక్టర్ దగ్గర వెళ్ళేసి నేను ట్రీట్మెంట్ చేపిస్తున్నాను సార్ ఇక్కడ. అయితే వాళ్ళు అన్నీ ఇచ్చారు సిరప్స్. అయితే ఇప్పుడు అన్నీ మెడిసిన్ అన్నీ వాడుతున్నాను సార్. కొంచెం ఈ బాబుకి అన్నీ గట్టిగా కొంచెం ఫుడ్ పెట్టేసి ఫర్దర్గా ఫ్రూట్స్ ఇవన్నీ పెట్టేసి కొంచెం నేను హెల్తీగా చేసుకొని రమ్మని చెప్పారు సార్ నాకు. ఓకే. అయితే ఇప్పుడు కొంచెం హెల్తీగా కొంచెం అయ్యాడు సార్, నాకు మంచిగా అయ్యాడు కొంచెం బాబు. అయితే ఇప్పుడు హాస్పిటల్కి వెళ్దామంటే కొంచెం చాలా ఇబ్బందిగా ఉందండి సార్. అంటే ఏం ఇబ్బంది ఉందండి? ఏం కావాలి నా తరఫున? కొంచెం డబ్బులు కావాలా సార్? ఎంత కావాలి? ఇక్కడ రిపోర్ట్స్ ఉన్నాయి సార్. ఒక్కసారి పని చేయండి, మీరు నిమ్స్కి రేపు పొద్దున ఇమీడియట్ గా ఇప్పుడు నా అసిస్టెంట్ ఒకరు వస్తారు సార్. ఒకసారి స్పీకర్ లో పెట్టండి ఫోను. సార్ మామ చెప్పు. అంటే ఆయన కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి మాట్లాడుతూ ఉండు పాపం. ఓకేరా, ఇప్పుడు విషయం ఏంటంటే నేను ఇప్పుడు ఐఎమ్ నాట్ గెటింగ్ హిస్ కరెక్ట్ పాయింట్. సో ఐల్ డూ వన్ థింగ్ రా, ఐఎమ్ సెండింగ్ మై అసిస్టెంట్ టు యువర్ వాట్ ఎవర్. ఎక్కడ ఉన్నారు మీరు? నేను ఆఫీస్ లోనే ఉన్నా, మన లొకేషన్ తెలుసు కదా ఆఫీస్ ది. సరే ఓకే, ఎస్ఆర్ నగర్ దగ్గర కదా? అవును. సో నేను పంపిస్తాను. వాడంతా ఒకసారి రిపోర్ట్స్ అంతా చూసిన తర్వాత నిమ్స్ లో బీరయ్య అని సూపరింటెండెంట్, హాస్పిటల్ సూపరింటెండెంట్. ఓకే. ఈస్ ద టోటల్ ఆథరైజ్డ్ పర్సన్ అండ్ డైరెక్టర్ అండ్ సూపరింటెండెంట్ టు నిమ్స్ అన్నమాట, బీరయ్య గారు. ఓకే. ఆయన దగ్గరికి రేపు ఆర్ ఎల్లుండి మార్నింగ్ మా అసిస్టెంట్స్ తీసుకొని వెళ్ళి వాళ్ళంతా పర్ఫెక్ట్ గా టెస్టులు చేసి వాళ్ళంతా ఒక క్లారిటీ తీసుకుంటారు ఈ కేస్ ని. తీసుకున్న తర్వాత వాట్ ఎవర్ వాళ్ళు అది వాళ్ళు ఎవరో నాకు తెలీదు, ఐ డోంట్ నో ఫ్రమ్ మై ఎండ్. సో నాకు వాళ్ళు ఎవరో తెలీదు. జస్ట్ యూఆర్ ఐఎమ్ ట్రస్టింగ్ యూ. మై పర్సన్ విల్ కమ్ అండ్ నీతో వాళ్ళు మాట్లాడిన తర్వాత వాళ్ళనంతా చూసిన తర్వాత ఒకవేళ కేసు పర్ఫెక్ట్ గా ఉంది, ఒకవేళ వాళ్ళకి నా హెల్ప్ అవసరం ఉంది అని అంటే డెఫినెట్లీ ఐ డు మై ఎండ్. డన్. థ్యాంక్ యూ సో మచ్ మామ. అంటే వాళ్ళు మనల్ని ఎప్పటి నుంచో అప్రోచ్ అవుదామని చెప్పేసి చూస్తున్నారు. సో మన వరకు రాగానే నేను రిపోర్ట్ చూస్తే కొంచెం జెన్యూనే అనిపించింది. సో వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేస్తే బెటర్ అన్నట్టు అనుకున్నా. షూర్ మామ, వాట్ ఎవర్ ఇట్స్ మేబీ వాళ్ళకి అవసరం అయితే ప్రైవేట్ హాస్పిటల్లో కూడా విల్ డు సమ్ సెంటర్. ఓకే. డన్. థ్యాంక్ యూ సో మచ్ మామ. ఇప్పుడు మన వాళ్ళు ఎవరైనా వస్తారా? మీ పిఏ? నేను నా అసిస్టెంట్ ని ఇప్పుడు పంపిస్తాను. ఒక నిమిషం లైన్ లోనే ఉంటే నేను ఇప్పుడు ఐ టేక్ కాన్ఫరెన్స్. డన్. ఓకే. మీరు మాట్లాడేటప్పుడు మంచి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇప్పుడు కొంచెం అదే టెన్షన్ పడుతున్నారు, కొంచెం టెన్షన్లోనే సార్ బాబు. సరే వాళ్ళ అసిస్టెంట్ వస్తాడంట ఇప్పుడు. మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు, దయచేసి లైన్ లో వేచి ఉండండి. आपका कॉल होल्ड पर है, लाइन पर बने रहें या कुछ देर बाद कोशिश. రుతిక్, హలో రుతిక్. Hello, you're in a conference call. So you do one thing. First, immediate గా నీకు ఇప్పుడు నీలో కాన్ఫరెన్స్ లో యాంకర్ శివ గారు లైన్ లో ఉన్నారు. ఓకే. సో మీరు ఇమీడియట్ గా నువ్వు అండ్ చరణ్ మీ ఇద్దరు టీమ్ ఒకసారి ఆయన ఆఫీస్ అడ్రస్
చరణ్ కి తెలుసు. మీరు ఇమీడియట్ గా అక్కడికి వెళ్ళి అక్కడ ఒక పిల్లడికి మన ఫౌండేషన్ తరఫున హెల్ప్ కావాల్సి ఉంది. ఒకసారి అదంతా జెన్యున్ గా ఉందా లేదా, వాళ్ళకి ఏం కావాలి, మన దగ్గర నుంచి ఏం హెల్ప్ కోరుకుంటున్నారు, ఇమీడియట్ గా మీరు 1/2 hour లో అక్కడికి రీచ్ అయిపోయి నాకు వెంటనే అప్డేట్ చేయండి. ఓకే ఓకే ఓకేనా? ఓకే. మన శివ, రుచికని మై అసిస్టెంట్ అండ్ చరణ్ మై అసిస్టెంట్, దిస్ బోత్ పీపుల్ విల్ కమ్ టు యువర్ ఆఫీస్ అండ్ దే విల్ వెరిఫై ద డాక్యుమెంట్స్ అండ్ వాళ్ళు ఏం చేయగలుగుతామో చూసి ఖచ్చితంగా విల్ డూ ఇట్. డన్. థ్యాంక్ యూ సో మచ్ మామ, మర్చిపోలేను నేనైతే ఈ హెల్ప్. No worries. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మామ. Bye. అంటే ఇప్పుడు మీ అబ్బాయి గురించి తను ఏమన్నాడు ఎండ్లో అంటే, నేను నాట్ గెట్టింగ్ ఎనీథింగ్ అని చెప్పిన నాకు అర్థం కాలేదు, కొంచెం అంటే కరెక్ట్గా నాకు అర్థం కాలేదు అని చెప్పిండు. ఓకేనా? అంటే ఇప్పుడు నన్ను చూసి ఏదో చేద్దామని అనుకుంటున్నాను. అంటే మీరు ఎక్స్ప్లెయిన్ చేసేది కూడా మంచిగా చేసుకోవాలి. అంటే ఒక పర్సన్ హెల్ప్ చేయడానికి వచ్చినప్పుడు సో వాళ్ళ పర్సన్స్ ఇప్పుడు 1/2 hourలో వస్తారంట. మీరు అప్పటి వరకు వెయిట్ చేయండి. ఓకే సార్. అప్పటి వరకు వెయిట్ చేస్తే ఒకసారి చెక్ చేసి, సో సార్ ఇప్పుడు మీరు అంతా మాట్లాడింది మీరు విన్నారు కదా. సో నేమ్స్కి సంబంధించిన వాళ్ళతో కూడా మాట్లాడతానని చెప్పిండు. సో వాళ్ళు వచ్చిన తర్వాత ఒకసారి మాట్లాడి మీకు హెల్ప్ అయ్యేటట్టే చేద్దాం. ఓకే సార్. చాలా థ్యాంక్స్ సార్, మీరు నా అబ్బాయి గురించి ఇంత చేస్తున్నారు సార్. హెల్ప్ చాలా రుణపడి ఉంటాను సార్ మీకు. సో అట్లాగే అంటే మీరు కూడా చూసేవాళ్ళు వ్యూవర్స్ ఎవరన్నా వీళ్ళకి హెల్ప్ చేయాలనుకుంటే, అంటే మీరు తోచినంత, అంటే ఓ 10 రూపాయలు కానీ 100 రూపాయలు కానీ 1000 రూపాయలు కానీ ఎంతో అంత మీరు ఎంత దోస్తే అంత. అంటే మనం చాలా దుబారా చాలా ఖర్చు పెడతాం. సో మన రూపాయి అంటే ఒక బాబు ట్రీట్మెంట్కి ఖర్చు అవుతుంది. సో జస్ట్ ₹1 హెల్ప్ చేస్తేనే కొన్ని లక్షల రూపాయలు అవుతాయి. సో మీలో 1,00,000 మంది 1 రూపీస్ను ₹1,00,000 అవుతుంది. తన హెల్త్కి సంబంధించింది ఏదన్నా వాళ్ళు చూయించుకుంటారు. సో మీలో ఎవరన్నా హెల్ప్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద వీళ్ళది కాంటాక్ట్ నెంబర్, అట్లాగే డిస్క్రిప్షన్లో వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ కానీ బ్యాంక్ డీటెయిల్స్ కానీ మేము పెడతాం. సో ఒకసారి మీరు అవి చూసి వాళ్ళకి హెల్ప్ చేయమని చెప్పేసి నా సైడ్ నుంచి నేను కోరుతున్నా. సో నా ఫ్రెండ్ వచ్చేసి ఘన విద్య ఫౌండేషన్ చైర్మన్ సాయి రాహుల్ రెడ్డి. సో తను ఇప్పుడు వీళ్ళకి హెల్ప్ చేయడానికి ముందుకు వచ్చిండు. సో ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే కూడా వీళ్ళకి హెల్ప్ చేయొచ్చు. అంటే ఒక ప్రాణాన్ని మనం నిలబెట్టవచ్చు. జస్ట్ 7 years బాబు. సో ఎంత పెయిన్ అనుభవిస్తుండే ఒక్కసారి ఆలోచించండి. సో నా సైడ్ నుంచి రిక్వెస్ట్గా ఎవరైనా చేయాలనుకుంటే తనకి హెల్ప్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఫైనల్గా మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? సార్ అందరికీ సార్, నాకు మా బాబుకి కొంచెం సాయం చేయండి సార్. అందరికీ మేడం సార్లకు కొంచెం కాపాడండి మా బాబుని, ప్లీజ్ సార్, హెల్ప్ మీ. అయితే ఇప్పుడు మనకి 1/2 hourలో సాయి రాహుల్ రెడ్డి వాళ్ళ మనుషులు వస్తారని చెప్పారు కదా. అంటే చూసిన తర్వాత ఒకసారి మనం ట్రీట్మెంట్ గురించి ఆలోచిద్దామని చెప్పేసి ఇక వెయిట్ చేస్తున్న సమయంలో ఈయన అంటే మార్నింగ్ నుంచి ఏం తినలే అని చెప్పేసి చక్కెర వచ్చి కింద పడిపోయాడంట. సో నేను లోపల ఉండే వరకు, నేను బయటకు వచ్చే వరకు పాపం మెట్లను వేస్తే వాళ్ళ బ్రదర్ వచ్చాడు. సో వాళ్ళ బ్రదరు కింద నుంచి తీసుకొచ్చి తినిపించడం జరుగుతుంది. అంటే అప్పుడప్పుడు ఇట్లా ఎక్కువ టెన్షన్ పడ్డప్పుడు కొంచెం కళ్ళు తిరిగినట్టు అయిపోతుంది అని చెప్పేసి చెప్తున్నాడు వాళ్ళ బ్రదరు. ఇట్లా బిస్కెట్స్ కానీ ఏమైనా తినిపిస్తే కొంచెం మళ్ళీ నార్మల్ స్థితికి వస్తాడు అని చెప్పేసి. అంటే వాళ్ళ అబ్బాయిని చూస్తేనేమో పాపం అలా ఉన్నాడు. సో ఆ టెన్షన్తో ఈయన కాదు. ఇప్పుడు తనకి ఏమైంది అసలు? అన్నయ్యకి షుగర్ ఉంది సార్. ఓకే. పాస్ట్ 15 years నుంచి ఉంది షుగర్. ఆయన ఎక్కువ స్ట్రెస్ అయినా ఓవర్కమ్ అయినా కానీ, ఎక్కువ హైపర్ టెన్షన్ అయిపోయినా కానీ, ఓవర్ థింకింగ్ అయినా కానీ ఇలా చేసేస్తాడు. ఇలాంటి టైంలో మనం వెంటనే తినిపించి చేయకుంటే అన్కాన్షియస్ అయిపోతాడు. ఓకే సరే తినిపోయండి. మళ్ళీ ఇన్సులిన్ తీసుకుంటాడు సార్ డైలీ. ఓకే. ఆ ఇన్సులిన్ లేకుంటే కూడా చాలా ప్రాబ్లం చేస్తాడు. చేతులు కొట్టుకుంటాడు, ఫిట్స్ వచ్చేలాగా బిహేవ్ చేస్తాడు. ఓకే. కొత్త వాళ్ళు ఎవరిని చూసినా గుర్తుపట్టాడు ఇట్లాంటి స్టేజ్. నన్ను కూడా గుర్తుపట్టాడు. ఇప్పుడు నా పేరు అడగండి చెప్పండి. కానీ ఇంతకుముందుకు ఇంటర్వ్యూలో కూర్చున్న వ్యక్తి అయినా మీరు చూస్తే గమనిస్తే తెలుస్తుంది. కానీ ఇప్పుడు
ఇగో తింటి నేను ఎవరిని సరే సరే తిననీయండి, తిన్న తర్వాత. అంటే ఆయనని వేకప్ చేయడానికి అప్పుడప్పుడు వాళ్ళ ఇంట్లో కూడా పిలుస్తూ ఉంటాం సార్. ఓకే. అంటే మరి డీప్గా అయితే ఇంకొకటి పక్కన వాడు పడుకొని ఉన్నాడు, వాడు చెప్తున్నాడు నాన్నకి ఇట్లా అవుతుంది, నాన్నకి ఇట్లా అవుతుంది. అసలు ఇలా అయిపోతాడు. సో అందు గురించనే నేను ఎప్పటి నుంచి మా అన్నయ్య ఎంబడే ఉన్నాను సార్ ఈ పాస్ట్ 4 months నుంచి. చిన్నవాడికి అలా ఉంది, అన్నయ్యకి ఇలా ఉంది అని చెప్పి వీళ్ళు ఎక్కడ వెళ్ళినా కంపల్సరీ వదిన కూడా ఈయన ఇలా అయిపోతున్నాడు, బాబా అలా ఉంది అని పాస్ట్ 4 days నుంచి 1 week నుంచి ఫీవరు, మోషన్స్, వామిటింగ్స్ అవుతున్నాయి వదినకి. కదా ఇంతసేపు చాలా బాగా మాట్లాడిండు అసలు. నేను ఎవరిని? సరే ఇంకా తినిపియండి. ఇదొకటి తింటాడా ఇప్పుడు? సరే వాటర్ నా తాగిపోయండి కొంచెం. కొద్ది తిని మళ్ళీ ఇలాగే తాగు. ఇదొక్కటి తిను, ఇదొక్కటి తిను. పోనీ కేక్ తిను. మీ మదర్ ఏం చేస్తారు? హౌస్ వైఫ్ సార్. ఇంట్లోనే ఉంటారు. ఏజ్డ్ సార్. ఓకే. మదర్కి అరౌండ్ 55-56 ఉంటాయి సార్. హౌస్ వైఫ్. 4 years బ్యాక్ మా డాడీ స్ట్రోక్లో చనిపోయారు సార్. మా డాడీ ఆటో డ్రైవర్, అన్నయ్య బైక్ మెకానిక్. నేను సేల్స్మెన్గా జాబ్ చేసేవాడిని ఎలక్ట్రానిక్ షోరూమ్. ఓకే. అన్నయ్య వాళ్ళకి ఇలాంటి స్టేజ్ పాస్ట్ 4 months నుంచి చాలా స్ట్రగుల్ అవుతున్నారు. సో ఇట్లాంటి స్టేజ్లో మనము మన వాళ్ళ వెంబడి ఉండకుంటే ఎలా ఉంటుంది? వీళ్ళు ఉండలేరు, వాళ్ళే ఇక్కడ దాకా ఉంది సార్. ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం వచ్చేసి రక్త కణాలు కట్టేసి. ఓకే. యాక్చువల్లీ బర్త్ నుంచి ఉంది. ఓకే. కానీ మన అబ్జర్వేషన్లోకి 6 months అయ్యాక ఓ చిన్న గడ్డలాగా పోలియో టైప్ అయింది. ఓకే. దాన్ని హాస్పిటల్ తీసుకెళ్ళాం నీలోఫర్కి. ఓకే. నీలోఫర్కి తీసుకెళ్తే వాళ్ళు ఏమన్నారంటే బాబు చాలా చిన్నగా ఉన్నాడు కదా, నథింగ్ టు వరీ, ఓ సర్టన్ ఏజ్ వచ్చాక తీసుకొని రండి అని చెప్పారు. ఓకే. మళ్ళీ 1 year కల్లా తీసుకెళ్ళాం సార్. ఓకే. తీసుకెళ్తే వాళ్ళు అడ్మిట్ చేసుకొని సమ్ టెస్టర్స్ అది ఇది చేశారు. టెస్టింగ్ చేసి కొద్దిగా స్కిన్ తీసుకొని హెడ్ ఆఫీస్కి పంపిస్తామని పంపించారు. ఓకే. 1 week తనకి ఇన్సులిన్ అలా ఇంజెక్షన్స్ అలా యాంటీబయాటిక్స్ ఇచ్చి స్కిన్ టెస్టింగ్ బ్లడ్ శాంపుల్స్ అన్నీ టెస్ట్ చేశాక తర్వాత చెప్పారు ఇది కొద్దిగా గడ్డలాగా సమ్ బ్లాక్ బ్లడ్ సెల్స్ లాగా అయ్యాయి, ఫంగస్ లాగా. ఓకే. మేము మాతో అయ్యేంత ట్రీట్మెంట్ చేస్తాము, నథింగ్ టు వరీ అని చెప్పారు సార్. ఓకే. నాట్ ఎ డేంజర్ అని చెప్పారు. ఓకే. చెప్పాక మేము అదే ఫాలో అయ్యాము. ఇప్పుడు డాక్టర్స్ ఏదైతే చెప్తామో మనం అదే ఫాలో అవుతాం కదా సార్. మేము వాళ్ళని ఫాలో అయ్యకుండా విన్నాక బాబుని డిశ్చార్జ్ చేస్తే చేసుకున్నాం ఇంటికి. మళ్ళీ తర్వాత 2 years అయ్యాక మళ్ళీ స్వెల్లింగ్ ఎక్కువ వచ్చేసింది, నొప్పి అంటున్నాడు, కూర్చోలేకపోతున్నాడు. ఓకే. మళ్ళీ తీసుకెళ్ళాం. మళ్ళీ తీసుకెళ్తే వాళ్ళు మళ్ళీ 2 years మధ్యలో 2 years వరకు ఏం ప్రాబ్లం రాలేదా? మళ్ళీ మామూలుగా ఉండే. ఓకే. అంటే
లైట్గా అది వాపు అనే స్పెల్లింగ్ పుట్టినప్పటి నుంచి చిన్నగా నుంచి అది పెద్దగా అవుతూ ఉన్నది. ఓకే. డాక్టర్కి వెళ్ళి కన్సల్ట్ అయ్యాం, వాళ్ళు చేశారు ట్రీట్మెంట్. తర్వాత సిరప్స్ అది ఇచ్చారు సార్, ఇంజెక్షన్స్ ఇచ్చారు. అది ఇచ్చాక కొద్దిగా అది స్వెల్లింగ్ అనేది రెడ్యూస్ అవుతూ ఉన్నది, తగ్గుతూ ఉన్నది. తగ్గుతూ ఉంటే ఓకే బాబుకు బ్యాలెన్సింగ్ అవుతున్నాడు కదా అని చెప్పి మనం కూడా కొద్దిగా ఇది అయ్యాం. దాని తర్వాత మళ్ళీ 2 years అయిపోయాక తర్వాత మళ్ళీ హెవీ అయింది కదా, మళ్ళీ వెళ్ళాం. వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే బాబు 2 years ఉన్నాడు కదా అంటే ఫస్ట్ ఏజ్లో 2 years బ్యాక్ వెళ్ళారు కదా ఫస్ట్ పిల్లలు అది చూడలేక నాతో అయ్యేంతగా నేను కూడా జాబ్ రిజైన్ చేసి నాతో వచ్చిన మనీని ఈ పాస్ట్ 4 months నుంచి షెడ్ కూడా బంద్ చేసి లాట్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్లో ఉన్నాము. కానీ అన్నిటికంటే మెయిన్ వాడు ట్రీట్మెంట్ అయిపోయి వాడు బాగా అయితే చాలు సార్. ఓకే. మీరేం మరీ అవ్వకండి, వెలిసి చూద్దాం మేము మాట్లాడి చెప్తాం మీకు. ఓకేనా? మీరేం మరీ అవ్వకండి. రేడియాలజీ చేస్తా అని చెప్పారు కదా, అంతేనా? అది ఎంత వరకు అవుతుందని చెప్పారు? అప్పుడు చేసినప్పుడు అయితే 3,50,000 రాసి ఇచ్చారు. 5 sessions రాశారు సార్. ఓకే. ఫైల్ ఉంది కదా, నేను ఒక ఫైల్లో పెట్టినా కదా ఇంటి అనేది ఇక్కడ రాశారు వెళ్ళినప్పుడు కూడా. ఓకే చూస్తున్నాండి. ఓకే. ఏది ఇప్పుడు నేమ్స్ చూపిస్తారా? నేమ్స్ ప్రజెంట్ ఉన్నది. ఓకే. ప్రజెంట్ది యాక్చువల్లీ బాబుకి యాక్చువల్లీ ఏంటి, ఫ్యూచర్గా ఏంటి అనేది కూడా రాశారు సార్. అదే ఇప్పుడు నేమ్స్లోనే మాట్లాడుతున్నాడు సార్, అందుకని నేను నిమ్స్ చూపెడతాను. ఎక్కడ ఉందండి? ఇక్కడ నుంచి ఇక్కడ కూడా రాశారు యాక్చువల్లీ ఏంటి. ఇంకోటి నా ఫోన్లో చూపిస్తాను. ఓకే. ఇంకో ఫైల్ హై స్కూల్ ఇంటర్నేషనల్ రేడియాలజీ. అన్నీ చేసిన దాంట్లో ఫైనల్గా ఈయనకి ఏంటి డిజీజ్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు సార్. మన తెలుగు రాష్ట్రంలోనే ఫస్ట్ కేసు అంట సార్ తెలంగాణ. ఇట్లాంటి కేసు రావడం చాలా రేర్ అంట సార్. హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడుతూ అన్నాడు, అదేంటో చూస్తా అన్నాడు. మన నుంచి ఎంత సాయం అవుతుందో చెప్తాడు. ఓకేనా? మీరేం టెన్షన్ అవ్వకండి, ఏదైనా చూద్దాం. ఓకేనా? నో ప్రాబ్లం అండి, మీరేం మరి అవ్వకండి.